సేవకులకి దేవుడిచ్చిన వరం అంటూ ఏదైనా ఉందంటే దెయ్యం అప్పో. పృతోను అన్న దెయ్యం పట్టిన ఒక మనిషి ఉందండి. ఆమె ఏం చేస్తుందంటే సోద చెప్తుంది. ఈమె సోద చెప్పడం బట్టి ఈమెకి లాభం కలుగుతుందో లేదో కానీ ఈమెను పెట్టుకున్న యజమానునికి మాత్రం చాలా లాభము కలుగుతుంది, చాలా లాభం తెచ్చిపెడుతుంది. అయితే ఈమె పౌలుని శీలని చూసి ఈమె ప్రతిరోజు ఒక మాట చెప్పేది. ఏమని మాట చెప్పేదంటే, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. పౌలు ఏమైనా నేను నిన్ను విడుదల చేస్తానని చెప్పాడా? చెప్పలేదు. పౌలు వెనకాలెళ్ళి వెంబడించి ఇతను దేవుని కుమారుడు, ఇతని దేవుని కుమారుడు అని కేకలు పెడుతుంది. పౌలుకి సడన్గా కోపం రైజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఈమెను చూసి అతనికి సడన్గా వ్యాకుల పడ్డాడంట. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, దెయ్యం అప్పో అని అనగానే ఆమె అప్పటికప్పుడు విడుదల పొందేసింది. అక్కడ ఆమె హీలింగ్ ప్రేయర్ కొరకు వచ్చిందో దేని కొరకు వచ్చిందో తెలియదు, కానీ పౌలు మాత్రం కోపంలో ఆయన ఏదో టెన్షన్ పడి ఈమెంటి నా వెనకాల వస్తుందని ఆయన టెన్షన్లో కూడా ఒక మాట పలికాడు చూడండి. ఆ మాట ఆమెను విడుదల చేసింది. సేవకులకి దేవుడిచ్చిన వరం అంటూ ఏదైనా ఉందంటే మీ నోటి మాట. మీరు ఏదైనా పలికారంటే చాలు, ఏదైనా వాక్కు నీ నోటి నుండి బయటకు వస్తుందంటే చాలు, ఆ వాక్కులో శక్తి ఉంది.